కాలు కదిపితే 2 రాష్ట్రాలు, ఇవాళ 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల్ల 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 కొట్టుకునేది. చిరంజీవి డాన్స్ అంటే ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు. డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే దట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి ఓన్లీ, వన్ అండ్ ఓన్లీ. ఆ తర్వాత ఫైట్స్, తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది, మా బొచ్చల్లో రాయేస్తాడేమో అని. అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన. అది చూడండి, అది ఏమీ ఎరగనట్టు అట్లా ఫేస్ పెట్టి ఇలా అన్నట్టు, ఎంత మేమందరం సరదాగా కామెడీ సార్, ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా, ఏముంది సార్ అన్నట్టు ఉంటుంది. కానీ మన భయాలు మనకు ఉంటాయి. అది అనేక రకాలైనటువంటి, ఇప్పుడు ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్నట్టు, ఎవడు నేర్పాడు ఈయనకి హార్స్ రైడింగ్? ఎవరు నేర్పాడు? ఇవాళ నేర్చుకుంటానికి వాళ్ళ ఫాదర్ హార్స్ రైడింగ్ నేర్చుకోరా అని చెప్పి అక్కడికి పంపించరా, తనే నేర్చుకున్నాడు. కొదమ సింహంలో అలా పట్టుకుని కౌబాయ్ లాగా క్యాప్ పెట్టేసి వెళ్ళిపోతున్నాడంటే దట్ ఈజ్ చిరంజీవి. అసలు బంగారు కోడి పెట్ట అన్నప్పుడు ఇదిగో, ఇది 25 years బ్యాక్ చరిత్రని ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకుని ఉన్నారు. దట్ ఈస్ చిరంజీవి. ఊరికి నేను చిరంజీవిని పొగట్టం కోసం నేను ఇవాళ రమ్మలేదు. ఆయన ఇవాళ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదొక అద్భుతం, ఏది చేసినా అదొక ఆశ్చర్యం. కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేము, అవి కుదురుతాయి అంతే. వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో, జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది. ఇంకా చాలా చాలా చెప్తూ, అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడని కాకుండా కారణ జన్ముడు అనటానికి రీజన్ అది. ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి. ఇందాక నుంచి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తూ అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల. ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా, వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూశాడు. ఆయన చూడని చరిత్ర, ఆయన చెప్పని చరిత్ర, ఆయనకి తెలియని చరిత్ర. దట్ ఈస్ చిరంజీవి. ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోరు కొడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పా. ఇంకో విషయం ఏంటంటే, నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు, కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిలిం ఇవాళ కాదు. నేనేదో ఊరికనే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు. ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు. ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు. ఒక్క విషయం చెప్తున్నా, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి. ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి. అలాంటి మూమెంట్స్ ఇప్పుడు మీరు ఒకసారి చిన్నపిల్లలే ఉంటే గుర్తుంటుందో లేదో తెలియదు కానండి, రగులుతుంది మొగలి పొద, ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగులో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం. ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయడానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేస్తుంటాడో ఆలోచించండి. హీరోయిన్ తప్పు చేసినా చేయాలి, ఆయన తప్పు చేసినా చేయాలి, పొరపాటు జరిగితే చేయాలి. అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని 500 సార్లు 1000 సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన. అలాంటి పాటలు ఎన్ని సినిమాల్లో చేసి పాట, డాన్స్, కొరియోగ్రఫీ అంటే చిరంజీవి. కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకి ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని జగదేక వీరుడు అతిలోక సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు. అటువంటి చిరంజీవి గారి గురించి ఇంకా చాలా చాలా చెప్పచ్చు. ఇప్పుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వాడు చిరంజీవి అంటానికి నా బిడ్డ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. ఇంతటితోటి నేను ఈ సినిమాకి
చీఫ్ గెస్ట్గా ఆయన్ని పిలుద్దాం అనుకుంటే సరే ప్రతిసారి మనకు తెలుసు కదా ఆయన గురుగారు మన ఇంట్లో అంటే వస్తాడు ఆయన. వీడి ప్రతిదానికి ఎక్కడ ఏదైనా రండి అంటాడేంటి అని అనుకుంటారేమో అనే ఆలోచనతో కొంచెం తటపటాయించా. నాకు నా తమ్ముడు ఉన్నాడు ఎదురుగా, రాజా రవీంద్ర. అతనితో చెప్పా, ఇట్లా మీరు ఎందుకు సార్ అలా అనుకుంటారు, ఆయన అలా అనుకోడు సార్ అన్నారు. అయినా నాకు కొంచెం చాలక ఎవరినన్నా పిలుద్దామా, ఎలాగన్నా ఎవరన్నా వస్తే బాగుంటుంది కదా అనుకుంటే ఈ విషయం తను చిరంజీవి గారికి చెప్పాడు. ఏమండి, బ్రహ్మానందం అనే సినిమా వాళ్ళ అబ్బాయితో తీశాడు, యాక్ట్ చేశాడు, మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకున్నాడు. కానీ గురువుగారిని మరీ మనం ఎక్కి తొక్కేసినట్టు బాగుండదురా, ప్రతి చోటకి 9వ తారీఖు 5వ ఫంక్షన్ ఉంది, 10వ తారీఖు అయితే మళ్ళీ 11వ తారీఖు ఫంక్షన్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అన్నాడంటే ఆ ఫోన్ ఇలాగి అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్గా చూస్తే ఈయన ఫోను. బ్రహ్మం రా, చాలా కాలం ఎందుకు మాట్లాడి, నన్ను పిలవడానికి ఎందుకంత మొహాటపడ్డావు? లేదు నేను ఇటు సైడ్ నుంచి అంటే మాట ఇంకా అక్కడి నుంచి వాయిసే ఒకటి, దానిలో చేసిన తప్పు ఇంకోటి, ఈ రెండు కలిపి లేదు. గౌతమ్ నీకు బిడ్డ, నాకు బిడ్డ లాంటి వాడేరా, నువ్వేమి ఆలోచించొద్దు, నువ్వు ఎక్కడో టైము రాజా రవీంద్రకి చెప్పు, నేను వస్తున్నాను, యు జస్ట్ నోట్ ఇట్ డౌన్. దట్ ఈస్ చిరంజీవి. ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వనట వ్యాప్తంగా వచ్చినటువంటి, విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డా. కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను, పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు. ఎంతమంది వెళ్ళి చేయి జాబడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి, అది తెలుసు. అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే ఆయన పాపం బోళా శంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు, నన్ను మామూలుగా తిట్టలేదు, ఏం బోళా అంటే అన్నారు. 1,00,000 రూపాయలు వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో, అరే వీడు నన్ను మోసం చేయడానికి 1,00,000 అడుగుతున్నాడు రా, వీడికి 50 ఇచ్చి పంపిస్తాను. కానీ వాడికి తెలుసు వాడికి కావాల్సింది 50. అంటే ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి, ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడని మనం అనుకుంటానికి అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి తను భూమి నిండా విస్తరించుకుని పోయి అది మనకి కనపడదు. ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు. ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు. పైకి కనిపించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది. అటువంటి మన 2 రాష్ట్రాలకి, మన భారతదేశానికి, లేకపోతే మన ఇంకొక ఇట్లాగా హద్దులు ఉన్నటువంటి వ్యక్తి కాదు చిరంజీవి. హద్దులు లేనటువంటి అమితమైనటువంటి మహనీయుడు చిరంజీవి. ఆయన వచ్చి ఆ రోజు నన్ను ఎట్లా అయితే చెయ్యి పట్టుకుని మొట్టమొదటిసారి నేను విమానం ఎక్కింది ఆయన తీసుకెళ్ళినప్పుడే, నాకు తెలియదు అంతవరకు. చెయ్యి పట్టుకుని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చారు. ఇవాళ నా బిడ్డని చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఈ విమానం ఎక్కిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.